నమస్తే, నేను ప్రియ. మైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటన. సత్తెనపల్లి డంపింగ్ యార్డులో 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తామని వెల్లడి. విశాఖ జిల్లా కుర్మన్నపాలెంలోని అంబేద్కర్ పూలే విజ్ఞాన కేంద్రం వద్ద ఈ నెల 11న 3 మహిళా దార్శనికుల విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం. హాజరు కానున్న మంత్రి, డోలా ఎమ్మెల్యే పల్లా. బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇదే వేదిక నుండి గత ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ లాంటి సైకిల్ ఎంతమంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని, అటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన తమ ప్రభుత్వ దార్శనికతను ప్రజలకు వివరించారు. అధికారుల పనితీరును సమీక్షిస్తూనే వేమూరు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పథకాలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ఆనందం, మీ ఆమోదం ఈరోజు ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. సూపర్ 6 చెప్పాను. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం ఇస్తామని చెప్పి సంక్షేమం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అన్ని గోతులున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు, కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వచ్చాం. ఇంకో పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటించారు. తొలుత డంపింగ్ యార్డును పరిశీలించిన తర్వాత మున్సిపల్ కార్మికులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ శానిటేషన్ మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని, సత్తెనపల్లి డంపింగ్ యార్డ్ లో 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తాము అని, ఇక్కడ డంపింగ్ యార్డ్ లో అవినీతి జరిగింది అని, వైసీపీ హయాంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ప్రజల కష్టాలను తీర్చడం గాని డంపింగ్ యార్డ్ చెత్తని తొలగించడం గానీ చేయలేదన్నారు. డంపింగ్ యార్డ్ తొలగించి పార్క్ ఏర్పాటు చేస్తామని, సత్తెనపల్లిలో 15 కోట్ల వ్యయంతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ముంపు ప్రాంతాలను గుర్తించామని, ముంపుకు గురి కాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్ర స్థాయిలో సత్తెనపల్లి మున్సిపాలిటీ 20వ ర్యాంక్ లో ఉందని అన్నారు.
చెప్తున్నాను ఏంటంటే మొబైల్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వచ్చేస్తే మనకి అట్లాంటివి ఏమైనా పెట్టుకున్నాం. దిస్ ల్యాండ్ విల్ యూటిలైజ్ ఇట్ ఫర్ పార్క్. ఎందుకంటే సాయికి ఫోన్ చేసి సత్తెనపల్లిది ఎక్స్పెన్స్ షీట్ పెట్టమను. ఈ డంప్ ఈ కొట్ట వెనకమాల ఎంత దూరం వరకు ఆర్టీఓ గారా? దీని ఫ్రెష్ పేస్ట్ కూడా ఏమైనా వేస్తున్నారు? మీరు వస్తున్నారని. పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కూర్మనపాలెం కూడలిలో ఈ నెల 11న ముగ్గురు మహిళా దార్శనికుల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు వేడుకకు సంబంధించి గోడ పత్రికను విజ్ఞాన కేంద్రం ఫౌండర్ కేబీఆర్ అంబేద్కర్, కార్యదర్శి గుంజ చింతయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. విగ్రహాలను ప్రతిష్ఠించి వారి త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సమావేశంలో మత్తి అవహరణ, కాకర్లమోడి బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు శనివారం సాయంత్రం పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా అదే సందర్భంలో ఇక్కడ ఇంకా మహిళా మండలి యొక్క విగ్రహాలు కూడా ఆవిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకొక వ్యక్తి ముఖ్య అతిథిగా విశిష్ట వ్యక్తిగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు బాలయోగ్ గారి తనయుడు హరీష్ మాథూర్ గారు, గంటి హరీష్ మాథూర్ గారు వస్తున్నారు. ఆ కార్యక్రమం 6 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఆ కార్యక్రమం అందరూ కూడా ప్రెస్ వారు, పత్రికల వారు అందరూ కూడా, మీడియా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి అదే రోజున పూలే గారిది, అంబేద్కర్ గారి జయంతులు కలిపి చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం అయితే అంబేద్కర్ గారి జయంతి ముందు రోజు చేస్తాము. ఈ సంవత్సరం మాత్రం పూలే గారి జయంతి రోజున అంబేద్కర్ గారిది, పూలే గారిది కలిపి చేస్తాము. ఈ సందర్భంగా ఇంతవరకు 5 విగ్రహాలు పెట్టాం. 2014, 2016 ఆ ప్రాంతంలో పెట్టాం. అవన్నీ పురుషులవి. అంటే బుద్ధుడు, పూలే, బిర్సా ముండా, అలాగే మహాదేవ్ జాషువా, వీళ్ళందరూ కూడా పురుషులే పెట్టాము. కంపల్సరీగా మనలో సగం, అంటే మన జనంలో సగం ఖచ్చితంగా మహిళ కాబట్టి మహిళా ఆదర్శనీయులను కూడా విగ్రహాలు పెట్టాలనే ఆలోచన వచ్చి మనకి మహిళా ఆదర్శమూర్తుల యొక్క విగ్రహాలను పెట్టబోతున్నాం. వారెవరంటే సావిత్రిబాయి పూలే. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీల బ్రతుకులు మార్చడం కోసం భారత చైతన్య యోజన పార్టీ అన్ని జిల్లాల్లో ఇటీవల నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద బీసీ ధర్మ దీక్ష చేపడుతున్నట్లు పార్టీ పీఎస్సీ సభ్యుడు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు రమణారావు తెలిపారు. గాజువాకలో వారు మాట్లాడుతూ తక్షణమే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి అని, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలి అని కోరారు. రానున్న 2029 ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో అవకాశాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. బీసీ ధర్మ దీక్షకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పల్లా వెంకటాపరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోడే రామచంద్ర యాదవ్ గారు పిలుపునిచ్చారు. గత నెల 31ని మేము కలెక్టరేట్ లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేము 5 మీద డిమాండ్ చేస్తున్నాము. బీసీ రక్షణని, అదే రాజధానిలో నగరంలో 1000 ఎకరాల భూమి కోసమని పోరాటం చేస్తున్నాము. అలాగే కులగణనలు జరగాలని, అలాగే బీసీ సంఘాలకి మనకు మున్సిపాలిటీలో ఫండ్స్ ఉండాలని చెప్పేసి అనేక రకాల మీద ఆయన పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము మొన్న గాజువాకలోని నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. అలాగే ఎన్ఏడి జంక్షన్ లో మొన్న కూడా దీక్ష చేయడం కూడా జరిగింది. ఈ రోజు ఆ టౌన్ లో కూడా ఈ రోజు చేస్తున్నాం, గాంధీ భవన్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర. అలాగే రేపు వచ్చి ఆర్కే బీచ్ దగ్గర కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు ఆల్రెడీ పిలుపునిచ్చినప్పుడు కలెక్టర్ గారికి మేము ఇంతపత్రం ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఏ విధమైన సమాధానం రాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నుంచి మేము అడుగుతున్నాము.
మాకు అన్ని అవకాశం ఉండి కూడా ఇవ్వకపోవడం అనేది అది గతంలో కూడా ప్రకటించిందే కాదు. టీడీపీ గవర్నమెంట్ ప్రకటించినప్పుడు కూడా ఈ రోజు బీసీ చట్టం అనేది అమలుపరచకపోవడం అనేది చాలా దారుణంగా మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా 11వ తారీఖుని బోడే రామచంద్రరావు ఆమరణ నిరాహార దీక్ష చేయడం అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన చాలా ముందు వ్యక్తి. మనం ఎవరు చెప్పినా సరే ఇంకా అక్కడ ఆ ప్రసక్తే లేదు. ఆయన చివరి ప్రాణం కొనసూపులు ఉన్నంత వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారు బొడి రామచంద్రరావు గారు. బీసీఐ పార్టీ నుంచి ఆయన ముందుకొచ్చి అంటే మనం ప్రభుత్వం వచ్చి మాకు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు బీసీలకి రక్షణ లేదని చెప్పేసి భావిస్తూ ఖచ్చితంగా ఈ 5 మేము ఏదైతే 5 అజెండాలు పెట్టుకున్నామో అవి ఖచ్చితంగా క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నేను నమ్మప్పలరాజు నేను పీసీఎస్ పనిచేస్తున్నాను. మన భారత చైతన్య యోజన పార్టీ నుంచి నమ్మప్పలరాజు యాదవ్. ఫిబ్రవరి 22వ తారీఖుని బీసీ సింహగర్జన అనే కార్యక్రమం ద్వారా విజయవాడలో జీవీఎంసీ 73వ వార్డు పరిధి గొంతినవాణిపాలెం గ్రామ ఆరాధ్య దైవం శ్రీ కుంచమాంబ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరను పురస్కరించుకుని పుర వీధుల్లో అమ్మవారి ఘటాల ఊరేగింపు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలదండలు, మామిడి తోరణాలతో అలంకరించారు. మహిళలు మహివాన్విత తల్లి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. ఆలయానికి వచ్చే భక్తులకు చల్లటి మజ్జిగ ప్రసాదాలను పంచిపెట్టారు. ఏటా వేడుకలు సాంప్రదాయంగా నిర్వహిస్తాము అని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉంటాయి అని గ్రామ ప్రతినిధి గొంతున వరహాలు తెలిపారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావుతూ గోవింద్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సడకంపట్లో 7 రోజులు అంటే సాడింపు నుంచి అమ్మవారి అలుపు వరకు ఈ 9 రోజులు అంటే సాడింపు బుధవారం ఒకటి చిలకంపడి తెస్తాము ఘటాలతోని. ఈ 9 రోజులు అనుభవం వరకు అంటే లక్ష్మీవారి అనుభవుతుంది. ఈ అనుభవం వరకు ఊర్లో అమ్మవారి సమస్యలు, చిరతలు, వాలకాలు, కోలాటాలు అన్ని సాంస్కృతిక కార్యక్రమం చేస్తామండి. అందరూ చిన్న పెద్ద అందరూ వస్తారు. ఇంటి రాత్రి 12 గంటల వరకు అక్కడ సంభవం అవుతుందండి. తర్వాత ఈ రోజు అమ్మవారిని అనుపుతాము. మరి ఎప్పుడు గతంలో చెప్పాను మీకు పెండమామ గుడి దగ్గర, పెండమామ గుడి దగ్గర సాటింపులోనే చూసేస్తాం. ఇది స్వామి అన్నాడు అంటే అమ్మవారి ఊర్లోకి వచ్చింది సతకం పట్టింది. పెండమామ తల్లికి పసుపు కుంకాలు ఇచ్చుకోండి. అమ్మవారు జాతర మన కొంచెం అమ్మలు కానీ సంవత్సర టైంతో ఊరేగింపు కానీ బండ్ల వేసంతో సామగ్రితో ఇది మనుగుడి సామంతో ఘనంగా చేస్తామండి. ఓ బ్యానరు తర్వాత మరి ఊర్లో కూడా చిన్న పెద్ద ఎవరు ఏ సాయం అమ్మవారు చేయాలో అందరూ ఆడ మగ అందరూ మరి మేము చెప్పినట్టు కూడా మా నాయకత్వం కూడా ఇక్కడ పార్టీలు కట్టింగ్గా మేము పెడతాము. ఒక్కరు కూడా ఓ బ్యానర్ పెట్టాం. మేము వచ్చిన తర్వాత అమ్మవారికి దర్శనం ఇస్తాము. దర్శనం తర్వాత అమ్మవారికి ప్రసాదం అంటే మరి గొప్పగా ఘనంగా బ్యాండ్లో ఫోటోలు గిటోలు ఇప్పుడు కూడా ఉండవు. అలా కొంతమంది నాయకులు కూడా అడిగారు. మాకు ఆనవాయితీ లేదు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పెను ప్రమాదం తప్పింది. చిలకలూరిపేట విజయ బ్యాంక్ సెంటర్ లో టిఫిన్ హోటల్లోకి ఓ కారు అదుపు తప్పి వేగంగా దూసుకెళ్లింది. దీంతో హోటల్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గంజాయి మత్తులో 3 యువకులు కారును వేగంగా నడిపినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో 2 యువకులు, 3 యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. యావత్ స్త్రీ జాతిని అసభ్యకర పదాలతో అవమానిస్తూ తన సొంత ఛానల్లో, పత్రికల్లో వ్యాఖ్యలు చేసిన వేమూరి రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకుపోగా ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీల నాయకులు అతనికి మద్దతుగా మాట్లాడడం సిగ్గుచేటు అని, వారికి మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో స్పష్టమైంది అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జి పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు బర్దినేని సుజాత శ్రీనివాస్,
ఎస్ఈసీ సభ్యులు గండేపల్లి బాబీ మండిపడ్డారు. పిఠాపురంలో మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అనంతరం రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీనివాస్ కు ఫిర్యాదు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షురాలు సామరావతి లలిత, పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, మండల అధ్యక్షులు అడపారాగు, తల్లిశెట్టి వెంకటేశ్వరరావు, బులవల భూషణం, పెద్దపాటి రాజేష్, బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. అతను చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో నాయకులు అందరూ భార్యలుని కూడా నీచంగా వర్ణిస్తూ అతను చేసినటువంటి వ్యాఖ్యల్ని మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ తీవ్రంగా ఖండిస్తూ అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనేది మా యొక్క నినాదం అండి. ఎందుకంటే మహిళల పట్ల అంటే డైవర్షన్ పాలిటిక్స్ కి ఇది ఒక సూచనగా మేము అందరూ భావిస్తున్నాం. ఎందుకంటే మా అధినాయకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మావిగన్ అనే ఒక నినాదం తీసుకొచ్చినందుకు దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనేది దానిలో భాగంగా ఈ రోజు రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా మా మహిళలందరూ ఖండిస్తూ వేమూరి రాధాకృష్ణ గారు తన ఆర్కే విశ్లేషణలో ఒక దారుణాతి దారుణమైన కామెంట్ చేయడం జరిగింది. తన స్వంత జర్నలిజంతో ఈ రాష్ట్రంలో మొత్తానికి జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఆయన పలు పర్యాయాలు చేసిన వ్యాఖ్యలన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న శనివారం నాడు రాత్రి ఏబిఎన్లో ఆర్కే విశ్లేషణ పేరుతో ఆయనకున్న వైసీపీ మీద ఆయనకున్న కక్షనంతా కూడా ఈ రాష్ట్రంలోని ఈ మానవాళిలోని స్త్రీ జాతి మీద చూపించడం చాలా దుర్మార్గం. వైసీపీ నాయకుల్ని తిట్టమనండి, రాసుకోమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విమర్శలైనా చేసుకోమనండి, మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, మేము ఖండిస్తానే ఉన్నాం. విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు నాయకులు నిరసన చేపట్టారు. ఏప్రిల్ 4న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఛానల్లో ప్రచారం చేసిన ఏబిఎన్ పై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ పిల్లి అనంతం, జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, చీపురపల్లి మండలం పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, గరివేడి నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, బమ్మిడి కార్తిక్, వల్లిరెడ్డి లక్ష్మణరావు, గుర్ల నాయకులు పొట్నూరు సన్యాసి నాయుడు, బెల్లాన బంగారీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 4వ తారీఖున ఆంధ్రజ్యోతి ఛానల్లో మరి తొలి పలుకులు అనే కార్యక్రమం ద్వారా మరి ఎండి వేమూరి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక యాంకర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కించపరిచే విధంగా మరి వారి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మరి మాట్లాడడం నిజంగా ఇది ఏదైతే మీడియా విలువలకి దిగజారుడుతనం, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానించినందుకు ముందుగా ఆ సంస్థ ఎండి వేమూరి రాధాకృష్ణ గారు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీల తాలూకా మహిళలైనా విమర్శించే పరిస్థితి ఉంటే మాత్రం మరి దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చీపురుపల్లి నియోజకవర్గం తరఫున పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, అలాగే ఎక్స్ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ గారి ఆదేశాలతో మరి చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో మరి ఆ ఛానల్ ఎండీ గారి మీద, యాంకర్ మీద మరి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మహిళలు కించపరిచి అవమానపరిచే విధంగా మాట్లాడిన వారిద్దరి మీద తగిన చర్యలు తీసుకోమని మరి పోలీసు వారిని కూడా మరి కోరడం జరిగింది. మరి ఏదైతే మీడియా విలువలను తగ్గించుకొని ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈ విధంగా ఆ పార్టీ మహిళల్ని వారి వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ దిగజారే విధంగా మరి ఈ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటు. ఇది పత్రిక
ధర్మానికే ఇది విరుద్ధం అని చెప్పి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ నేతల దాడులను నిరసిస్తూ కాకినాడ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ విలేకరులతో పాటు పలు దినపత్రికలు టీవీ ఛానళ్ల ప్రతినిధులు పాల్గొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని, నిజాలు నిర్భయంగా రాసే సంస్థలపై దాడులు చేయడం తగదని అన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడులు ఖండించాలి అని నిలదీస్తూ కలెక్టరేట్ గేట్ ఎదుట మానవహారం నిర్వహించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం ఏబిఎం పాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య దాసరి ప్రేమకుమారిని భర్త గంగయ్య రోకలి బండతో కొట్టి చంపాడు. భార్య ప్రేమకుమారిపై అనుమానంతో కుటుంబ కలహాలతో హత్య చేశాడు. గిద్దలూరు పట్టణంలోని ఏబిఎం పాలెంలో నివాసం ఉంటున్న దాసరి గంగరాజు బెల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉదయం 9:30 సమయంలో తన ఇంట్లో వంటగదిలో భార్య దాసరి ప్రేమకుమారితో గొడవ పడి అనుమానంతో రోకలి బండ తీసుకుని తలపై కొట్టగా తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గిద్దలూరు అర్బన్ సిఐ కె సురేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. వాళ్ళు ఏం అరుచుకున్నారో మనకు తెలుసు. పిల్లోడు వచ్చి జయ మా నాయన రోకల పండుగ కొడుతుంది జయ అంటే నేను మా ఆయన అందరూ ముగ్గురు గడేసిండు లోపల గడేసి పట్ట అరుకుతున్నాడని భయపడి నేను అక్కడ చెప్పి కోలుకోలేదు. అనేది ఫస్ట్ టైం సార్ అసలు పాలెంలో ఇట్లా రావాలా అంతవరకు సార్ మాకు ఇంత లేక 8 పోతా 9 పోతా రాలే చక్కగా తెల్లని అమ్మాయిని తప్పిండే నా కొడుకు వాడికి ఏమి చేతులు వచ్చినాయి నరకరికి నా కొడుకు నోట్ల నా ఉత్స అని పెద్దలకు నా సార్ పోతూ ఎందుకు అట్లా తప్పాలా నా కొడుకు పరగల్లి అమ్మను విడిచిపెట్టాల లంచం అయితే పోతుంది వాళ్ళ పుట్టింటికి ఏమి అవసరం ఉంది కంపెనీకి నా కొడుకు వాడినైతే ఉరి తీయాల్సిందే సార్ మేమైతే ఒప్పుకోము. నేనే వస్తా పోలీస్ స్టేషన్ కు వచ్చి సాక్ష్యం చెబుతాను ఉరి తీయాలని వాడిని అయితే చంపాలా గ్యారంటీగా అది సార్ మాకు తీర్చాలని నేను అడుగుతున్నా. వాడిని అయితే ఉరి చేయాలి వాడిని ఈ పీరియడ్ పేరు ఆ పీరియడ్ రావాలా సార్ మాకు ఉరి కావాలా వాడిని ఉంచకూడదు లోకం మీద. విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 67వ వార్డు హై స్కూల్ రోడ్ శ్రీహరి విద్యా మందిర్ రాయల్ స్టార్స్ ప్లే స్కూల్లో యూకేజీ 5వ తరగతి విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ పాలవలస భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ పిల్లలకు విద్యతో నైతిక విలువలు నేర్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని సూచించారు. మరో అతిథిగా 67వ వార్డు మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువులో బాగా రాణించి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలి అని కోరారు. ఈ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్, పల్లా చిన్నతల్లి, గూటూరు శంకర్, పాఠశాల ప్రిన్సిపల్ ఎం హరనాథ్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. శ్రీహరి విద్యా మందిర్ నేను నా పేరు భాస్కర్ రావు. చాలా వరకు నా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి తెలుసు. శ్రీహరి విద్యా మందిర్ పేరెంట్స్ కూడా తెలుసు. నాది ఒరిజినల్ గా భాస్కర్ విద్యానికేతన్ పంతుగారి మన దగ్గర దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న నాయకులు, పేరెంట్స్, తల్లిదండ్రులందరూ కూడా హరిసారి గారితో పాటు నాకు కూడా మీ బ్లెస్సింగ్స్, విషెస్ కావాలని, ఆ స్కూల్ అభివృద్ధికి మీ ముందు సహాయ సహకారాలు అందరూ కూడా మన శంకర్ గారు గారి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందరూ కూడా సహకరించి స్కూల్ అభివృద్ధికి మీరు పట్టుకోవాలని నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకుని 1 సీసీ కెమెరా సర్వేలు పెట్టాము, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాం. అదే మాదిరిగా అన్ని ఫెసిలిటీస్ హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ టీచర్ పెట్టాం. కరాటే క్లాసెస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్ని కూడా ఒక పిల్లగాడికి కేవలం చదువుతో పాటు, చదువు అన్నది వేరేకు, కేవలం విద్యార్థి బాగుపడాలంటే చదువు ఒక్కటే కాదు, విలువలు నేర్పినాడే విలువలతో కూడిన విద్యగా మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. విలువలు నేర్పినాడే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుంది తప్ప కేవలం చదువు సిలబస్ చెప్పడం వల్ల
వాడి జీవితానికి ఏ విధమైన ఉపయోగం ఉండదు. తెలివితేటలు పెరుగుతాయేమో కానీ విలువ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సామాజిక న్యాయం, సమానత్వం లక్ష్యంగా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొమ్మ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్, ప్రస్తుత ఈడీ మరియు అసెట్ మేనేజర్ హేమంత్ రామ్లు ముల్కతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని, భారతదేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలకు బలమైన పునాది వేసిన మహనీయుడని కొనియాడారు. వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసి నిరుపేదలకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు యంత్రాలు అందించడం విశేషం. అలాగే ప్రధాన ఆకర్షణగా నిలిచిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను గోల్ఫ్ వ్యూ బిల్డింగ్ లో నిర్వహించారు. గత 23 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో భాగంగా ఈసారి సుమారు 120 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. చదువుకో, వ్యవస్థీకృతంగా పోరాడు అనే అంబేడ్కర్ నినాదాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. లో అమలవుతున్న సమానత్వం, సేవాభావం ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. Namaskar. Today is a very special day for all of us here and in ONGC in particular as we celebrate the 135th Ambedkar Jayanti. At the same day, on the same day, we are also holding a blood camp under the auspices of All India SC/ST Welfare Association. I wish all the citizens of India a happy Ambedkar Jayanti. Thank you. అందరికీ నమస్కారాలు. నా జై భీములు. టుడే without appreciating my mother organization ONGC, I cannot be quiet, because the samata feeling which is required to strengthen our country, to propel and compete with other countries in the world, we should be united, we should have equal opportunities. Every person should be. ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పర్యటన. సత్తెనపల్లి డంపింగ్ యార్డులో 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను త్వరలోనే తొలగిస్తామని వెల్లడి. విశాఖ జిల్లా కుర్మన్నపాలెంలోని అంబేద్కర్ పూలే విజ్ఞాన కేంద్రం వద్ద ఈ నెల 11న 3 మహిళా దార్శనికుల విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం. హాజరు కానున్న మంత్రి, డోలా ఎమ్మెల్యే పల్లా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.